Good morning, students. Today, let us start a new chapter called Current Electricity. Current Electricity, this sixth lesson. The weightage of this chapter is 8 marks. 8 marks. One 8 marks question you will get from this. First, we should know first what is electric current. Electric current. When current flows through a body, that is a conductor. Current flows through a conductor when the conductor has free electrons. When conductor has free electrons. See this. Let this is a conductor. So in this, number of electrons are there, free electrons are there, which are randomly situated. So let this is some special area of area is. So when this conductor is connected to a battery of potential V, then what happens? All the electrons are arranged themselves and applied force on that. They move systematically. They move systematically through this cross section area. So how the electric current is defined as. So conductor ఉందండి, ఆ కండక్టర్ ఎప్పుడు అంటాం? కండక్టర్ అనేది కండక్టర్లో నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి? ర్యాండమ్గా ఉంటాయి, ర్యాండమ్గా సిచ్యువేట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే కండక్టర్కి ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అందించినామో అప్పుడు ఏమవుతుంది? ఈ ర్యాండమ్గా ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో అరేంజ్ అయ్యి వాటి ఎలక్ట్రాన్స్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఏమైతాయి? మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక ఏరియా తీసుకున్నాం మనం. సో ఈ ఏరియాని దాటైతే వెళ్ళాలి కదా, వెళ్ళాలి. సో ఆ టైం పడుతుంది కదా, అదే. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ amount of charge passing through one unit area in one unit time. Amount of electric current or amount of electric charges are passing through a given area in a unit time. ఈ యొక్క ఇచ్చిన ఏరియాలో ఎన్ని చార్జెస్ 1 సెకండ్ లో వెళ్తున్నాయి ఇన్ గివెన్ యూనిట్ టైం. యూనిట్ టైం అంటే 1 టైం. 1 సెకండ్ లో ఎన్ని చార్జెస్ వెళ్తున్నాయో చెప్పేది ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ amount of charges or number of charges crossing a given area in unit time or change of charges, the ratio of change in charge to the change in time. So electric current divided by I. దీని ప్రకారం ఏమంటాం? amount of or number of charges, that is Q, but in given time is this, or I is equals to dQ by dt. ఇది మన ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్. The current is measured in, SI unit. The current is measured in ampere. That is A. The amount of current in any circuit is measured in the units of ampere. So there are two currents. There are two current directions. So what are these? So let us see. It is a conductor. ఇక్కడ మనం ఏం చేసాం? కండక్టర్కి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం, పొటెన్షియల్ V. సో ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఓకే. సో ఈ నెగిటివ్ వల్ల ఏమైతే ఎలక్ట్రాన్స్ అన్ని ఫోర్స్ అప్లై చేస్తారు, అవునా? ఎలక్ట్రాన్స్ అన్ని ఇటు మూవ్ అవుతున్నాయి, అవునా లేదా? సో ద కరెంట్ అండ్ డైరెక్షన్ అనేది అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ అంటాం. సో ఇక్కడ ఇంకో డైరెక్షన్ కూడా ఉంటుంది. అది ఏంటంటే if we take the direction in the opposite of charges, opposite of electrons, and electrons ఇటు వస్తున్నాయి, ఓకే, అటు తీసుకుంటే దాన్ని ఏమన్నాం? ఎలక్ట్రిక్ కరెంట్ అన్నాము.
మనం ఒకవేళ ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రాన్స్ యొక్క డైరెక్షన్ ఆపోజిట్ లో మనం డైరెక్షన్ తీసుకుంటే దాన్ని ఏమంటాం చూడండి, ఎలక్ట్రాన్స్ ఇటు వస్తున్నాయి, నేను ఇటు తీసుకున్నాను, అలాంటి వాటిని ఏమంటామంటే కన్వెన్షనల్ కరెంట్. కన్వెన్షనల్ కరెంట్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఎలక్ట్రాన్స్ ఎటైతే మూవ్ అవుతున్నాయో ఆ మూవ్ అయిన డైరెక్షన్ లో మనం తీసుకుంటే దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. ఎలక్ట్రాన్ డైరెక్షన్ కి ఆపోజిట్ లో తీసుకున్న కరెంట్ ఏమంటామంటే కన్వెన్షనల్ కరెంట్ అంటాము. సో మనం జనరల్ గా ఏ ఎలక్ట్రాన్ సర్క్యూట్ లో అయినా సరే మనం తీసుకునే కరెంట్ డైరెక్షన్ ఏదంటే కన్వెన్షనల్ కరెంట్, అంటే ఎలక్ట్రాన్ డైరెక్షన్ కి ఆపోజిట్ లో తీసుకుంటాం. కన్వెన్షనల్ కరెంట్ ఆల్వేస్ ఫ్రమ్ పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ టు ద నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. ఎలక్ట్రిక్ కరెంట్ ఇక్కడ ఏముంటుంది, నెగిటివ్ టు పాజిటివ్ ఉంటుంది. ఎలక్ట్రాన్ కరెంట్ డైరెక్షన్ ఆఫ్ electric current is from negative terminal of the battery to the positive terminal of the battery. Conventional current is from positive terminal of the battery to negative terminal of the battery. Okay, right. Next one is drift velocity. Drift velocity is nothing but there is a conductor, right? So in this conductor some electrons there, right? All the electrons are like this connected, negative and positive V. So due to this connection of negative terminal to the conductor, all the electrons are moving towards positive terminal of the battery. Electron ఒక నెగటివ్ టర్మినల్ వల్ల ఎలక్ట్రాన్స్ అనేది ఫోర్స్ రిపల్స్ ఫోర్స్ వల్ల ఏమైతే ఎలక్ట్రాన్స్ అన్ని ఎట్ సైడ్ వస్తున్నాయి, పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ సైడ్ వస్తున్నాయి అన్నట్టు. సో అయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ రావడానికి కొద్ది వెలాసిటీ అవసరం, అలాగే కొద్ది స్పీడ్ తోటి వస్తాయి. సో దాట్ స్పీడ్ ఈస్ కాల్డ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. Drift velocity is the velocity with which electrons are shifting towards the positive terminal of the battery. Drift velocity ante endi? Drift velocity is nothing but the velocity of electrons with which they are shifting towards the positive terminal of the battery. Positive terminal battery ki నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్ కి ఎంత వెలాసిటీ వస్తున్నాయో ఆ వెలాసిటీని ఏమంటాము, డ్రిఫ్ట్ వెలాసిటీ. ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ టర్మినల్ యొక్క రిపల్షన్ ఫోర్స్ వల్ల పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ వైపు వస్తాయి. అవి రావడానికి కొద్ది వెలాసిటీ అవసరము, ఆ వెలాసిటీ ఏమంటాం, డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ విచ్ దే ఆర్ డ్రిఫ్టింగ్ ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ is called drift velocity and denoted by Vd. So Vd is A bar is equals to tau. So tau is called relaxation time. Relaxation time, that is nothing but the time taken to reach the positive terminal. A is nothing but acceleration of electrons. Acceleration of electrons. So Vd is equals to, see, all the electrons are moving. ఇలా మూవ్ అవుతున్న ఎలక్ట్రాన్స్, మనం ఇచ్చిన బ్యాటరీ ఎటు ఉంది, బ్యాటరీ నథింగ్ బట్ ఈ అనుకుందాం, ఇచ్చిన డైరెక్షన్ ఇటు ఉంది, ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ వెలాసిటీ ఇన్ దిస్ డైరెక్షన్, బోత్ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. మనం అప్లై చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చే స్పీడ్ వెలాసిటీ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. దేర్ఫోర్ minus A minus acceleration into tau. So what is A? Vd is equals to minus F by M into tau, because F is equals to Ma. A is equals to F by M. Clear? Right. So ఈ ఫోర్స్ దేని మీద, ఎలక్ట్రాన్స్ మీద. సో మనకు ఫోర్స్ F is equals to Q into E అని ఉంది, అవునా లేదా? F is equals to Q into E అని ఉంది. ఇక్కడ చార్జ్, ఇక్కడ ఏ చార్జెస్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్. Therefore Vd is equals to minus electron E by M into tau.
expression for drift velocity. Drift velocity ante the velocity with which the electrons are moving towards the positive terminal of the battery. The velocity of the electrons and the applied electric field are in opposite direction. Therefore, we get minus here. So F is equal to QE. And m ante mass of each electron. So tau is nothing but relaxation time. So Vd ante drift velocity with what electrons are moving with velocity. Right. This is the expression for relaxation of drift velocity. Next one is Ohm's law. మీకు Ohm's law 10th class లో కూడా వచ్చింది. So what is Ohm's law? Let's see. There is a conductor. In this conductor, there are free electrons are there. If we apply potential, battery is nothing but potential. You will give potential with battery. Battery means ఏమి ఇస్తాం మనం potential ఇస్తాం. సో ఈ పొటెన్షియల్ కి ఈ నెగటివ్ టర్మినల్ దీని మీద ఏం చేస్తుంది? అప్లై చేస్తుంది, ఫోర్స్ అప్లై చేస్తుంది. Force and electrons. So all the electrons move in this direction with drift velocity. Therefore, current. Conductor electrons move aithe the flow of charges is called electric current. Flow of charges name antam manam. If charges flow, then current passes through the conductor. So ippudu ichina potential 5 volts aithe vachina current something అవుతుంది, కొద్దిగా అవుతుంది, I1 అనుకుందాం. ఇచ్చిన పొటెన్షియల్ 10 వోల్ట్స్ అంటే I2 అనుకుందాం. ఇచ్చిన పొటెన్షియల్ 100 వోల్ట్స్ అయితే I3 అనుకుందాం. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫస్ట్ 5 వోల్ట్స్ ఇచ్చినప్పుడు వచ్చే కరెంటు, నెక్స్ట్ 10 వోల్ట్స్ ఇచ్చినప్పుడు వచ్చే కరెంటు, 100 వోల్ట్స్ ఇచ్చినప్పుడు వచ్చే కరెంటు ఇంక్రీజ్ అవుతాం. అంటే పొటెన్షియల్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్. So, but maintain temperature constant. Therefore, Ohm's law is defined as at constant temperature, potential across the conductor is directly proportional to current through the conductor. అంటే పొటెన్షియల్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ దానిలో కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్ మనం చేస్తాము, సెకండ్ ఇయర్ ల్యాబ్ లో కూడా ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తాము. వెన్ యూ ఇంక్రీజ్ పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్, దెన్ ద కరెంట్ త్రూ ద కండక్టర్ ఆల్సో increases. Therefore, that is V is directly proportional to I. So V is equals to, if the proportion symbol with one constant వస్తుంది కదా, ఆ కాన్స్టెంట్ ఏంటిది? R. ఇక్కడ R ఏమంటామంటే రెసిస్టెన్స్. సో దీన్ని ఏమంటాం మనం? ప్రపోర్షనల్ కాన్స్టెంట్. This proportional constant is called resistance. Therefore, R is equals to V by I. The resistance is defined as ratio of potential applied to the conductor to the current passing through the conductor is called resistance. ఇది Ohm's law. సో కొన్ని Ohm's law లో కొన్ని కండక్టర్స్ ఉంటాయి. ఈ కండక్టర్ అనుకోండి, ఇక్కడ ఏం కావాలి? వోల్టేజ్ పెంచితే కరెంట్ ఇంక్రీజ్ కావాలి, వోల్టేజ్ పెంచినా కొద్దీ కరెంట్ కూడా ఇంక్రీజ్ కావాలి. అంటే ఈ కండక్టర్ ఏం చేస్తుంది? Ohm's law ని ఒబే చేస్తుంది, అంటే Ohm's law ని ప్రూవ్ చేస్తుంది అన్నట్టు, అంటే Ohm's law ప్రకారం వెళ్తుంది అన్నట్టు. సచ్ కైండ్ ఆఫ్ కండక్టర్స్ ఆర్ కాల్డ్ ohmic conductors. The conductors which obey, అనుసరించడం అన్నట్టు, obey Ohm's law are called
ohmic conductors. Ohmic conductors. So ohmic conductors లో ఏమంటున్నాను, when voltage increases corresponding current also increases equally, therefore it is V and it is I. So VI curve is linear. VI curve is linear. For ohmic conductors VI curve is linear. అంటే ఇక్కడ ఏమవుతుంది, ohmic conductors అంటే ఏంది, వోల్టేజ్ పెంచితే కరెంట్ కూడా, కరెస్పాండింగ్ కరెంట్ కూడా పెరగాలి. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంటుంది, కొన్నిటి పెరగవు. వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరగాలని కొన్నిటికి లేదు, కొన్నిట్లలో పెరగచ్చు, మధ్యలో రాగానే కొంత తగ్గచ్చు, పెరగచ్చు. అలాంటి వాటిని ఏమంటాము అంటే ద కండక్టర్స్, అవి ఏమంటాము అంటే విచ్ does not obey Ohm's law, are called non-ohmic conductors. అందులో ఏమవుతుంది, ఆ కండక్టర్స్ లో ఒక కండక్టర్ తీసుకున్నాం, ఆ కండక్టర్ లో పొటెన్షియల్ పెంచితే ఖచ్చితంగా కరెంట్ పెరగాలి. ఎంతైతే పెంచుతున్నామో దాని కరెస్పాండింగ్ కరెంట్ పెరగాలి. కానీ ఒక కండక్టర్ లో పెరగలేదు అనుకోండి, ఆ కండక్టర్ ఏమంటాము, నాన్ ఓమిక్ కండక్టర్ అంటాము. మరి ఓమిక్ కండక్టర్ అయితే విఐ గ్రాఫ్ ఎలా ఉంటుంది, లీనియర్ గా ఉంటుంది. మరి కాకపోతే ఎలా ఉంటుంది, నాన్ లీనియర్, ఇలా ఉండొచ్చు. సో ఇది వి, ఇది ఐ. దిస్ ఈజ్ అబౌట్ ఓమ్స్ లా. నౌ రెసిస్టెన్స్, ఇంతకు ముందే చెప్పుకున్నాం. వాట్ ఈజ్ రెసిస్టెన్స్? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఐ. R is equals to V by I. Then see, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, R is inversely proportional to I. R is inversely proportional to I. That means if R increases, current through the conductor decreases. R increases, current through the conductor decreases. First, what is R? We call it as resistance. Then what is resistance? It is the property of conductor. The property of conductor that opposes flow of current. ఒక కండక్టర్ తీసుకుంటే ఎవ్రీ కండక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెసిస్టెన్స్. అందులో ఏమవుతుంది చూడండి, ఇది కండక్టర్ అనుకుందాము, ఇది ఒక ఇన్సులేటర్ అనుకుందాము, సో దీంట్లో కరెంట్ బాగా ఫ్లో అవుతుంది, దీనిలో కరెంట్ తక్కువ ఫ్లో అవుతుంది. అన్నిటిలో సేమ్ ఫ్లో కాదు కదా, దీనిలో కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుంది, దీనిలో కరెంట్ తక్కువ ఫ్లో అవుతుంది. దెన్ వాట్ డస్ ఇట్ మీన్ అంటే దీనికి రెసిస్టెన్స్ తక్కువ కాబట్టి కరెంట్ ఎక్కువ, దీని రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి కరెంట్ తక్కువ. మరి రెసిస్టెన్స్ ఎక్కడ వచ్చింది, అది నేచర్ ఆఫ్ దిస్ కండక్టర్, ద నేచర్ ఆఫ్ దట్ కండక్టర్, ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్. సో ఇందులో ఏముంటుంది, సో ఇందులో కరెంట్ ఎక్కువ ఆపుతుంది ఈ రెసిస్టెన్స్, దీనిలో కరెంట్ తక్కువ ఆపుతుంది. సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్? ఇస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్ విచ్ అపోజెస్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఇట్. ఎలక్ట్రిక్ కరెంట్ ని అపోజ్ చేస్తుంది, దీనిలో ఎక్కువ అపోజ్ చేస్తుంది, దీనిలో తక్కువ అపోజ్ చేస్తుంది. సో అసలు అపోజ్ చేయకపోతే దాన్ని ఏమంటామంటే ఐడియల్ కండక్టర్ అంటాము. ఒక బాడీ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు వేడి అవుతుంది చూసారా, ఆ వేడి అవడం దేని వల్ల అంటే రెసిస్టెన్స్ వల్ల. సో రెసిస్టెన్స్ అంటే ఏంటిది, ద ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్ విచ్ అపోజెస్ ద ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద కండక్టర్, ఆర్ the ratio of potential applied across the conductor to the electric current through that is called resistance. Resistance is inversely proportional to current. Ante if the resistance of the body is more, then current through it is very less. If the resistance of this body is less, then current is more. So the SI unit of this, SI unit, then how the resistance is measured is in ohm. That is, this symbol is called ohm symbol. Okay, and the symbol of this is symbol. So this is the symbol. So this is R. So it is fixed resistor, and this is variable resistor. It is fixed resistor.
రెసిస్టర్. సో ఇది దిస్ ఈజ్ అబౌట్ రెసిస్టర్. సో మిగతా టాపిక్స్ మనం రేపు చెప్పుకుందాం.